ఉద్యోగం ప్రభుత్వ కళాశాలల్లో 94% ప్రాంగణ నియామకాలు, అత్యధిక ప్యాకేజీ ఏడాదికి 9.02 లక్షలు. డిప్లొమా చేసిన వారందరికీ ఉపాధి లక్ష్యంగా సాంకేతిక విద్యాశాఖ కృషి. అంటే ప్రభుత్వ పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులకు ఏడాది ప్రాంగణ నియామకాల్లో 100% ఉద్యోగాలు కల్పించేందుకు సాంకేతిక విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తుంది. తద్వారా పరిశ్రమల అవసరాలు తీర్చేందుకు కృషి చేస్తోంది. జనవరి నుంచి ఏప్రిల్ చివరి వరకు ప్రాంగణ నియామకాలు నిర్వహించారు షెడ్యూల్ రూపొందించారు. ఇప్పటికే సుమారు 94% మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. పాలిటెక్నిక్ పూర్తయిన తర్వాత వేళలో ఎంతమంది ఉద్యోగాల్లో చేరతారనేదే ప్రశ్నార్థకం. పరిశ్రమలో డిప్లొమా అభ్యర్థుల అవసరం భారీగా ఉన్న ఉద్యోగాల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. బీటెక్తో మరింత మంచి ప్యాకేజీలు వస్తాయనే ఉద్దేశంతో ఎక్కువ మంది అటే వెళ్తున్నారు. డిప్లొమాతో ఉద్యోగంలో మొదట్లో వేతనం కొంచెం తక్కువగా ఉన్న తర్వాత మెరుగైన వేతనాలు అందే అవకాశం ఉంటుందని ఒక పక్క ఉద్యోగం చేస్తున్న మరో పక్క బీటెక్ చేసుకోవచ్చని సాంకేతిక విద్యాశాఖ చెబుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రేమోన్మాది ఘాతుకం అంటూ పెళ్లికి నిరాకరించిన యువత కుటుంబంపై పగ, తల్లి కుమార్తెలపై కత్తులతో దాడి, తల్లి మృతి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి. విశాఖలో దారుణం, పోలీసుల అదుపులో నిందితుడు. విశాఖలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. తన ప్రేమించిన యువతి పెళ్లికి అంగీకరించలేదన్న కోపంతో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. నేరుగా ఇంటికి వెళ్లి వెంట తెచ్చుకున్న 2 చాకులతో తల్లి కుమార్తెలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ సంఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నార్త్ జోన్ ఏసీపీ అప్పలరాజు బాధితుల కుటుంబీకుల వివరాల ప్రకారం విజయనగరం జిల్లా రేగిడి మండలం పుర్లి గ్రామానికి చెందిన నక్కారాజు భార్య లక్ష్మి, కూతురు దీపిక, కుమారుడు వివేకులతో కొమ్మాది సమీప స్వయం కృషి నగర్లో నివసిస్తున్నారు. పిల్లల చదువుల కోసం 3 ఏళ్ల కిందట సొంతూరు వదిలి విశాఖకు వచ్చిన రాజు ఒకరి వద్ద కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. డిగ్రీ చదివిన దీపిక నగరంలో ఓ చిరుద్యోగం చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం పసనందివాడ గ్రామానికి చెందిన దమర్ సింగ్ నవీన్ 26 ఏళ్ళు దీపికలు 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి యువత తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు. వారి ప్రేమ వ్యవహారం ఓ దశలో పెళ్లి వరకు వెళ్ళింది. తర్వాత తలెత్తిన విభేదాలతో పసనందివాడలో పెద్దలు పంచాయతీ చేసి ఒకరికొకరు దూరంగా ఉండేందుకు రాతపూర్వక ప్రక్రియ సాగాలని నిర్ణయించారు. తర్వాత యువకులు మళ్ళీ పెద్దల వద్దకు వెళ్ళలేదు. వారం కిందట యువకుడి తరపు బంధువులు కొమ్మాది వచ్చి పెళ్లి చేయాలని కోరారు. దీనికి అమ్మాయి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. యువకుడు జులాయిగా తిరుగుతున్నాడని, భవిష్యత్తులో ఇబ్బంది పడతామని కుమార్తెకు తల్లిదండ్రులు నచ్చజెప్పారు. దీంతో ఆమె పెళ్లికి నిరాకరించారు. హైదరాబాద్లో మరో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి హాజరవడానికి బుధవారం సాయంత్రానికి బస్ టికెట్ యువతి బుక్ చేసుకున్నారు. ఇదే సమయంలో దారుణం జరిగింది. దీపికపై కోపం పెంచుకున్న నవీన్ సొంతూరు నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరి బుధవారం మధ్యాహ్నం 12-10 గంటలకు యువతి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో దీపిక, లక్ష్మి ఉన్నారు. వాళ్ళిద్దరి మీద 2 చాకులతో విచక్షణారహితంగా దాడి చేశాడు. చేతులు ముఖంపై గాయపరచడంతో పాటు ఇద్దరిని గొంతులు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. లక్ష్మి ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్ర రక్తస్రావం అవడంతో యువతి తాముంటున్న మొదటి అంతస్తు మెట్లపై నుండి పాకుతూ బయటకు వచ్చి రహదారిపై కొట్టుమిట్టాడారు. స్థానికులు భయాందోళనకు గురై దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించలేదు. సమాచారం అందగానే ఎస్ఐ కే భాస్కర్ ఘటనా స్థలానికి వచ్చారు. యువతి గొంతు వద్ద రక్తస్రావం కాకుండా ఎస్ఐ కొంతవరకు ప్రయత్నించారు. కానిస్టేబుల్ ద్విచక్ర వాహనం నడపగా 2 చేతులతో యువతిని పట్టుకుని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దాడి జరిగిన గదంతా రక్తపు మడుగుతో నిండిపోయింది. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రధాన మార్గాల్లో కాకుండా పల్లెదారుల మీదుగా నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. విశాఖ సిపి శంకబ్రత్ బాగ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితుడిని పట్టుకునేందుకు 3 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పోలీసులను అప్రమత్తం చేశారు. జాతీయ రహదారిపై ఆనందపురం తగరపాల్స తదితర కూడల్లో సీసీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు శ్రీకాకుళం జిల్లా వైపు వెళ్ళినట్టు గుర్తించారు. ఈ క్రమంలో బోర్జా పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం సాయంత్రం 4 గంటలకు నిందితుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సంఘటన జరిగిన తర్వాత గంటలో నిందితుడిని అదుపులో తీసుకున్నారు. బైకు, టీషర్ట్ మార్చుకుని వెళ్తున్న అతన్ని సెల్ ఫోన్ సిగ్నల్స్ని బట్టి గుర్తించారు. ప్రేమోన్మాది దాడి ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. యువతి ఆరోగ్య పరిస్థితిపై సిపి వైద్యులతో హోంమంత్రి ఎంత మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే